కుండపోత వానలతో ఉత్తరాది వణికిపోతోంది. ఢిల్లీ, గుర్గావ్ వంటి ప్రాంతాలైతే పూర్తిగా నీట మునిగిపోయాయి. 2 రోజుల కింద గుర్గావ్లో 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయిందంటే వర్ష బీభత్సం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక దేశ రాజధాని ఢిల్లీని కుండపోత కుమ్మేస్తోంది. భారీ వర్షాలు, వరదలతో ఢిల్లీలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. నిన్న ఢిల్లీ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు సఫ్దర్జంగ్, కశ్మీర్ గేట్, ఇండియా గేట్, కన్నాట్ ప్లేస్ సహా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఢిల్లీ పూర్తిగా స్తంభించిపోయింది. ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలతో రాజధానికి ఆనుకుని ఉన్న యమునా నదిలో రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. 63 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో వరద నీరు వచ్చి చేరిందని అధికారులు చెబుతున్నారు. హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి భారీగా నీటిని వదలడంతో యమునాలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. యమునాలో నీటి మట్టం 207.43 మీటర్లకు పెరిగింది. రాజధానిలో ఉన్నటువంటి యమునా నదికి భారీగా వరద వచ్చి చేరుతుంది. యమునా నది ప్రవహించేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఐరన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఐరన్ బ్రిడ్జ్కు ప్రస్తుతం నీరు వచ్చి తగులుతుంది. అంటే గత 70 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు నీరు అనేది భారీగా వచ్చి చేరుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిదే ఢిల్లీలో పాత నగరానికి కొత్త నగరానికి కనెక్ట్ చేసేటటువంటి లోహా బ్రిడ్జ్ అంటారు. ఈ ఐరన్ బ్రిడ్జ్ పైన వాహనాలు వెళ్ళొచ్చు. కింద ఉన్నటువంటి ఫస్ట్ ప్లేస్లో వాహనాలు వెళ్తాయి, ఆ పైన రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. సో ఇటువంటి లోహాపూల్ వద్ద ఎటువంటి పరిస్థితి ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో గత 2 రోజులుగా ఏదైతే ఢిల్లీతో పాటు ఉత్తరాదిన కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, పైగా హర్యానాలో ఉన్నటువంటి హత్నీకుండ్ ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి భారీ వరద నీరు, దాంతోనే ఇక్కడికి భారీగా నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి యమునా నది ఉధృతంగా ఏదైతే ఐరన్ బ్రిడ్జ్ను తగులుతూ ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే హత్నీకుండ్ నుంచి దాదాపు 3.29 లక్షల ఏదైతే క్యూసెక్ల నీటిని కూడా విడుదల చేశారు. దాంతోనే ఈ ప్రవాహం భారీగా పెరుగుతుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గత 63 సంవత్సరాలలో యమునా నదిలో ఇటువంటి స్థాయిలో నీరు ప్రవహించడం మాత్రం ఏ విధంగానైతే 4వసారి అని చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఈ భారీగా వరద నీరు వస్తుండడంతో ఇప్పటికే యమునా నదికి సంబంధించినటువంటి ఐటీఓ వద్ద ఉన్నటువంటి బ్యారేజ్ వద్ద ఒకవైపు గేట్స్ ఓపెన్ చేసి నీటిని కిందికి కూడా వదులుతున్నారు. సో ఈ తాజాగా ఉన్నటువంటి ఈ వరదల నేపథ్యంలో ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశారు. వాళ్ళందరినీ ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. ఒకవైపు ఢిల్లీ అంతటా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే యమునా నది పరివాహిక ప్రాంతంలో భారీగా వరద నీరు వచ్చి చేరడం, దాంతోపాటు పక్కనే ఉండేటటువంటి యమునా బజార్, ఆ పక్కనే ఉన్నటువంటి నిగంబోధ్ శ్మశాన వాటిక, మరోవైపు యమునా నది ఢిల్లీలో ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఎవరైతే స్థానికులు అక్కడ ఆక్రమంగా వేసుకున్నటువంటి గుడిసెలు కావచ్చు, లేదంటే తాత్కాలికంగా నిర్మించుకున్నటువంటి షెడ్స్ కావచ్చు, అక్కడ ఉండేటటువంటి వాళ్ళని కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. సో భారీగా వస్తున్నటువంటి ఈ వరద నీటి ప్రభావం ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి సివిల్ లైన్స్ కావచ్చు, మరోవైపు ఎర్రకోట వెనక ఉన్నటువంటి ప్రాంతాలకు, ఇతర యమునా నది పరివాహిక ప్రాంతాల్లో భారీగా నీరు వచ్చి చేరుతుంది. అయితే కిందికి గేట్లెత్తి కిందికి వరద నీటిని వదులుతున్నా కానీ పైనుంచి వస్తున్నటువంటి వరద నేపథ్యంలో ఇప్పటికైతే భారీగా వరద వస్తుంది. మనం చూస్తున్నాం ఏ విధంగానైతే మనకు యమునా నదికి సంబంధించినటువంటి లోహా బ్రిడ్జ్ వద్ద మనకు కనిపిస్తున్నాయి. మొత్తం కూడా ఆ బ్రిడ్జికి అండర్ గ్రౌండ్లో ఉండేటటువంటి మెయిన్ పిల్లర్ ఏదైతే ఉంటుందో ఆ పిల్లర్ నుంచి వెళ్తున్నటువంటి వాటర్, అంటే లోహా బ్రిడ్జికి ఇప్పటికే కనెక్ట్ అయిపోయింది, వాటర్ తగులుతుంది. వాస్తవానికి ఎప్పుడు చూస్తే దీని కింద దాదాపు 10 నుంచి 15 ఫీట్ల గ్యాప్ అనేది మనకు కనిపిస్తుంది. కానీ ఎటువంటి గ్యాప్ లేకుండా ఇప్పుడు వాటర్ మొత్తం కూడా అక్కడ తగులుతూ ప్రవహిస్తుంది. ఇప్పటికే ఈ కింద నుంచి వెళ్ళేటటువంటి వాహనాల రాకపోకలను మొత్తం కూడా నిలిపేశారు. మరోవైపు పైన ఉండేటటువంటి రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా రాకపోకలు మొత్తం కూడా నిలిపేశారు. ప్రస్తుతం అయితే ఢిల్లీలో ఈ పెరుగుతున్నటువంటి యమునా నది
వరద ప్రవాహంతో కొంత టెన్షన్ పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.